ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2026వ సంవత్సరం ఆగస్టు 15వ తారీఖు కుంభరాశి వారికి ఏ విధంగా ఉంటాయి. ఈరోజు దినఫలాల ప్రకారం ఒక స్త్రీ వల్ల మీ యొక్క జీవితం పెద్ద మలుపు తిరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏ స్త్రీ వల్ల మీ యొక్క జీవితం మలుపు తిరగబోతుంది, ఆ స్త్రీ శ్రీ భద్రకాళి అమ్మవారి జ్యోతిష్యాలం. మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా పూజారి గారిని సంప్రదించండి. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, పెళ్లి, డబ్బు, వ్యాపారం, ఆర్థిక సమస్యలు, ఇంకా నమ్మిన స్త్రీ పురుష దూరమైన స్త్రీ పురుష వశీకరణం, ఇండ్లు, కుటుంబ ఆస్తి తగాదాలు, అత్త కోడళ్ల సమస్యలు, ఇంకా ఎటువంటి సమస్యలున్నా మా గురూజీ గారిని సంప్రదించండి. గురూజీ గారి ఫోన్ నెంబర్ ద్వారా కూడా సంప్రదించవచ్చు. గురూజీ గారి ఫోన్ నెంబర్ 9959977350. నమ్మకంతో మా గురూజీ గారికి కాల్ చేయండి. మీ సమస్యలన్నిటికీ పరిష్కారాన్ని కనుగొనండి. అలాగే కుంభరాశి వారి యొక్క జీవితంలోకి సంబంధించినటువంటి ఎటువంటి అనుకూల, ఎటువంటి ప్రతికూల ఫలితాలు ఈ రోజు దినఫలాల్లో కనిపిస్తున్నాయి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవతారాధన కానీ, పరిహారాలు కానీ ఏంటి అనే పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ను మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేసి మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోవచ్చు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే కనుక, కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట 3-4 పాదాలు, శతభిషం 1-2-3-4 పాదాలు, పూర్వషాఢ 1-2-3-4 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కుంభరాశిగా పరిగణించబడతారు. ఈ రాశికి అధిపతి శని. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనించినట్లయితే కనుక, కుంభరాశి వారు రహస్య స్వభావాలు. మనసులో ఉన్నది బయటకు చెప్పడం వీరికి అసలు నచ్చని విషయం. వ్యవహార విషయాలను కూడా తమదైన శైలిలో తెలియజేస్తారు. భవిష్యత్తు గురించి ప్రణాళికలు చక్కగా వేసుకుంటారు. అలాగే సమయానుకూలంగా మాట్లాడే నేర్పు కూడా వీరికి ఉంటుంది. అలాగే జీవితంలో నిరాకారానికి లోనైనటువంటి సందర్భాలలో కూడా మీరు ఆవేశంగా కూడా ఆలోచించుతూ నిర్ణయాలు తీసుకుంటారు. ముఖ్యంగా ఈరోజు దినఫలాల ప్రకారం చూస్తూ ఉంటే, ఆగస్టు 15 రోజున, శనివారం రోజున వీరి యొక్క దినఫలాల ప్రకారం చాలా కాలం నుండి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు సరదాగా సమయాన్ని గడిపితే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. కొంతమంది వ్యక్తులు వారితో కలిసి విహారయాత్రకు కానీ, బయటకు కానీ, ప్రదేశాలకు కానీ వెళ్ళే సమయాన్ని స్పెండ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఈ మధ్య కాలంలో ఏదైనా గెట్ టుగెదర్ కోసం ప్లాన్ చేస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ప్రణాళికను రచించుకుంటారు. అంటే ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైతే చిన్ననాటి మిత్రులను కలుసుకోవాలి అనుకుంటున్నారో వారిని కలుసుకునే అవకాశం మీ ముందుకు రాబోతుంది. ముఖ్యంగా ఈ రోజు దినఫలాల ప్రకారం కుటుంబ సభ్యుల వల్ల చిన్న సమస్య తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులైనటువంటి ఒక స్త్రీ కారణంగా మీ యొక్క జీవితంలో ఊహించని మలుపు అనేది కనిపిస్తుంది. అంటే తను ఇచ్చే సలహా కారణంగా ఒక చిన్న సమస్య తలెత్తే అవకాశాలు ఉన్నాయి. అంటే తను కావాలని చెయ్యకపోయినా సరే తన వల్ల మీ యొక్క లైఫ్లో ఒక ఊహించని సమస్యలోకి మీరు అడుగు పెట్టే అవకాశం ఉన్నాయి. ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. అలాగే ఎదుటి వ్యక్తిని నిందించకూడదు. అంటే తను కావాలని మీకు సలహా ఇవ్వలేదు, మంచి కోసం సలహా ఇచ్చినా కానీ ఈ విధంగా కొంచెం సమస్యలు తగులుతాయి అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి. సో చూసారు కదండి, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? నచ్చితే కనుక
ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్‌ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.